హాయ్ చిట్టి తల్లులు అంతా ఎలా ఉన్నారు, బాగున్నారా? వైష్ణవి అనే అమ్మాయి చంపేసినాడు కదా వాడు, ఒక రాక్షసి లంచ కొడుకు. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, అమ్మాయిని అట్లా చంపేసినాడని. వానికి ఇష్టం లేకపోతే నాకు నువ్వు వద్దు, నాకు ఇష్టం లేదు, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు పో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను పోతా, విడాకులు ఇచ్చేసేయి అని చేయాల్సిందే. కానీ తల్లి తండ్రి ఎంత ప్రేమగా సాక్కుంటారు ఫ్రెండ్స్, కష్టాలలో బాధల్లో పడి సాకి అంత అమ్మాయిని చేసి నువ్వు ఇష్టపడి పెళ్ళి చేసుకొని నా కొడక నువ్వు అమ్మాయిని ఇట్లా చంపేస్తావా? చంపేసి ఏం మెరినోని మాదిరిగా పోతావా? కన్న తల్లి, పుట్టించిన తల్లి తండ్రి వండుకొని కూడా బిడ్డని చంపుకుంటారు. ఆ శబ్దం వస్తుంది ఇంట్లో అని చెప్పేసి అప్పుడే డోర్ పగలగొట్టి చూసింటే ఆ బిడ్డ బతుకు, ఆ బిడ్డ దగ్గర ఉండే కడుపులో ఉండే బిడ్డ కూడా బతుకు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ వైష్ణవి అమ్మాయి చిన్న అమ్మాయి, చిన్న ఏజ్, ఒక ఆడపిల్లని చంపే హక్కు ఎవరికి ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా? వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినారా? ఎవరు ఇచ్చినారు? పుట్టించిన దేవుడు కూడా ఇవ్వలేదే నువ్వు చంపాలనే హక్కు. ఎవరు ఇచ్చినారు? ఏ దౌర్జన్యంతో నువ్వు చంపినావు నా కొడుకు చెప్పు? ఎవరికి ఆ హక్కు లేదు. భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి భగవంతుడే తీసుకోవాలి. అది హక్కు అనేది భగవంతుడికే ఉంది, కానీ పుట్టించిన తల్లి తండ్రికి లేడు, కట్టుకునే వానికి కూడా లేదు. ఒకటే అందరికీ చెప్పడం ఫ్రెండ్స్, మీకు చెప్తాను చిన్నారి తల్లిలారా, నాకు చెల్లెలైనా అక్కైనా ఎవరైనా మీరే కదా నా ఫ్యామిలీ కాబట్టి నేను చెప్తాను. ఆ వైష్ణవి అమ్మాయి జరిగిన విషయంలో ఎవరైనా కానీ అట్లా కొత్తగా పెళ్లి చేసుకొని సంవత్సరం 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు కానీ అట్లా ఉన్నాయి కూడా సప్పుడు అయితే అంటే మీ చేత కాకపోతే వేరే వాళ్ళు పెద్దవాళ్ళకన్నా చెప్పండి. లేదు అంతకు కాకపోతే పోలీసులకు ఫోన్ చేసి పలానా ఇంట్లో గలాట్ అవుతుందని చెప్పేసి కంప్లీట్ ఇచ్చి డోర్ ఓపెన్ చేసి చూడండి, సరేనా? ఆ బిడ్డ అట్లా కొన ప్రాణంతో ఏ మనిషి అయినా ఉంటే కానీ మనం కాపాడిన వ్యక్తులం అవుతాం కదా. నేనే కానీ అయితే కానీ నా పిల్లలని కాదు, నాకు ఇప్పుడు 5 మంది 6 మంది ఆడపిల్లలు, నా అక్క బిడ్డలు నా కుటుంబంలో నా బిడ్డలు అందరూ ఉన్నారు. ఏదన్నా కానీ అట్లా జరిగితే కానీ అట్లా తెలిస్తే కానీ ఇళ్ళ పక్కనైనా కూడా సరే నేను సామాన్యంగా ఇసిపెట్టాను. మా అమ్మ మా నాయన పద్ధతిగానే పెంచినారు, లేదనేది లేదు. నాకు ఆడపిల్లలు కానీ ఏదైనా కానీ గలాట్ అవుతుందంటే చాలా కోపం ఎక్కువ వస్తుంది, చాలా ఆవేశం వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కొట్టి తర్వాత మాట్లాడతాను నేను. ఆ సిచ్యువేషన్లోనే అట్లా అయింటే కదా, అట్లా నా కొడుకు నేను కానీ చూసింటే కానీ వాడిని చంపేసి కాల్సింటే పోలీసులు వెళ్ళి లొంగిపోతా. అది నా క్యారెక్టర్. దయచేసి చెప్పడం ఒకటి, ఇంటికాడ ఏదైనా గలాట్ అయింది అట్లా ఏదన్నా అయితే కానీ అట్లా డోర్ తెరిచి చూడండి, గలాట్ పడద్దని చెప్పండి, లేదంటే పోలీసులకైనా ఫోన్ చేయండి, సరేనా? ఒక తల్లి కని పెంచిన నమాసాలు మోసిన తల్లి ప్రేమ పాయ మధ్యలో వచ్చిన నా కొడుకు మధ్యలో నా బిడ్డ జీవితం నమ్మిన దానికి ఆ బిడ్డ ఇది కూడా చనిపోయా. కాబట్టి ఆ నా కొడుకు ఉరిశిక్ష పడితేనే నాకు తెలిసినంత వరకు చాలా మంచిది. అలా నా కొడుకు భూమి మీద ఉండేది అవకాశం కూడా లేదు. ఇవాడ కానీ నాకు ఇళ్ళ పక్కన కానీ మా ఊరి పక్క కానీ అయింటే కానీ వాడిని నేను చంపేసి జైలు వెళ్ళింది, అది మాత్రం కరెక్ట్, సరేనా? కాబట్టి అట్లా ఇళ్ళ పక్కన అట్లా ఏదన్నా ఉంటే అట్లా చూసుకోండి, గలాట్ అయితే అట్లా పోలీసులకైనా ఫోన్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఇది తప్పో రైటో నాకు తెలియదు, కానీ నా ఫ్రెండ్స్కి కాబట్టి నా ఫ్యామిలీకి కాబట్టి నేను చెప్తాను. ఆ వైష్ణవి అనే అమ్మాయి విషయంలో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.